బీజేపీ అధ్యక్షుడు ఎవరు? సో బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది? కొన్ని నెలలుగా ఇది జరుగుతూ ఉన్నది. అధ్యక్షుడు మార్పు తథ్యం అని చెప్పి అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారి దగ్గర నుంచి, బండి సంజయ్ గారి దగ్గర నుంచి, తర్వాత కిషన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆయన ఉండరు. బట్ డీకే ఆంధ్రాలో పురంధరేశ్వరి గారు ఉన్నారు కదా, మహిళా అధ్యక్షురాలు ఉంది కదా. సో ఇక్కడ డీకే అరుణకి ఇస్తే ఎట్లుంటుంది, డీకే అరుణ గారికి ఇస్తే ఎట్లుంటుంది? సో అట్లా డీకే అరుణకి ఇద్దామా, రఘునందన్ రావు గారికి ఇద్దామా, లేకపోతే ధర్మపురి అరవింద్ గారికి ఇద్దామా, లేదా ఈ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా రామచంద్రరావు గారికి ఇద్దామా? సో ఇట్లా బీజేపీ రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నది. సో ఒక పెద్ద హాట్ క్వశ్చన్గా అయిపోయింది, బీజేపీ అధ్యక్షుడు ఎవరు అంటే. ఎక్కువ నాకు తెలిసినంత వరకు డీకే అరుణ గారు, ధర్మపురి అరవింద్ వర్సెస్ రఘునందన్ రావు. సో ఇవన్నీ నడుస్తూ ఉంది. రాజాసింగ్కి ఎట్లాగో ఇయ్యరు, ఎందుకంటే గట్టిగా మాట్లాడేటోళ్ళకి అసలు ఇయ్యరు అధ్యక్ష పదవి. బట్ ఏమంటారు, ధైర్యం ఎక్కువ ఉండి మొండి పట్టేతో చలో తాడో పేడో తేల్చుకుందాం అన్న వాళ్ళకి ఇవ్వరు. మరి ఎందుకనేది ఇక వాళ్ళకు వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో ప్రజా సమస్యలని గాలికి వదిలేసింది బీజేపీ. అధ్యక్షుడు వస్తే కానీ ఈ ప్రజా సమస్యలు టేక్ ఓవర్ చేసినట్టు కనబడట్లేదు. ఒక పక్క ఎన్నికల నగారా, మున్సిపల్ ఎన్నికలు వచ్చినా బీజేపీ కార్పొరేట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అధ్యక్షుడు సరైన అధ్యక్షుడు లేరు. బట్ అధ్యక్షుడు అయితే మాత్రం ఎస్, రేస్లో ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. ఈటెల రాజేందర్ ఉన్నారు, తర్వాత ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, తర్వాత రఘునందన్ రావు గారు ఉన్నారు. బట్ ఇక్కడ మాకు ఇంటర్నల్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటర్నల్గా అంటే వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి, రఘునందన్ రావు గారు ఉంటే తర్వాత ఎటు అటన తిప్పచ్చు అన్న ఉద్దేశం కూడా ఉంది అని చెప్పి బీజేపీ ఇంటర్నల్ వర్గాల్లో కూడా టాక్ నడుస్తూ ఉన్నది వాస్తవానికి. ఎందుకంటే టచ్లో ఉన్నారు హైకమాండ్, బీజేపీ హైకమాండ్ తోటి బీఆర్ఎస్ టచ్లో ఉంది. సో అందుకే ఇదంతా కూడా ఇంటర్నల్గా నడుస్తూ ఉంది. సో ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండాలి రేస్లో అనేది ఒక వర్గపు చర్చ. అది ఎంతవరకు వాస్తవం కాదు కానీ, లేకపోతే బీజేపీలోనే రఘునందన్ రావు ఈ అధ్యక్షుడు అవ్వడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా దుష్ప్రచారం చేస్తుండొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, వీళ్ళే రఘునందన్ రావు ఇష్టం లేని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుండు, కేసీఆర్ పేరు తీసుకొచ్చి అని అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా అనుకోవచ్చు. అండ్ అలాగే కానీ అధ్యక్ష పదవి మాత్రం వాయిస్ ఉన్న వాళ్ళే ఇవ్వాలా, వాయిస్ ఉన్న వాళ్ళే అధ్యక్ష పదవి ఇవ్వాలి, కొట్లాడే వాళ్ళు ఇవ్వాలి, వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బరిలో దిగి తడబడే వాళ్ళు అయి ఉండాలి. అది నాకు తెలిసి అయితే ధర్మపురి అరవింద్ లేకపోతే రఘునందన్ రావు వీళ్ళిద్దరే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. తర్వాత డీకే మహిళకి ఇచ్చిన డీకే అరుణక కూడా మంచి ఫైర్ బ్రాండ్, తను కూడా మంచి ఆ క్వశ్చనింగ్ సత్తా ఉంటుంది. ఎవరికి? మన డీకే అరుణ గారికి. సో అయితే డీకే అరుణ లేకపోతే రఘునందన్ రావు లేకపోతే ధర్మపురి అరవింద్, వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంది కథ మొత్తం, స్టోరీ మొత్తం. బట్ వీళ్ళు మాట్లాడతారు, మంచి వాయిస్ ఉంది కాబట్టి. మరి మంచి వాయిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాయిస్ ఉన్న వాళ్ళకు, సత్తా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అండ్ అలాగే ధర్మపురి అరవింద్ గారికి ఇస్తే కనుక బీసీ రిజర్వేషన్ అంటే బీసీ బిడ్డకి ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే రఘునందన్ రావు గారికి ఇచ్చిన ఆయన ఒక అడ్వకేటు, ఆ తర్వాత కష్టపడి గెలిచినటువంటి వ్యక్తి. సో మంచి వాక్చాతుర్యం ఉన్నది, అతనితో మాట్లాడి గెలవాలన్నా కూడా చాలా కష్టమే. మరి అటువంటి ముప్పతిప్పలు పెట్టే వాళ్ళు కూడా అధ్యక్షులు ఉంటే మంచిగా ఉంటుంది. కాకపోతే అందరిని ఈక్వల్గా చూడాలంతే. ధర్మపురి అరవింద్ అయిన అధ్యక్షుడుగా, రఘునందన్ రావు అయిన అధ్యక్షుడుగా, డీకే అరుణ అయిన అధ్యక్షురాలుగా ఒకటే ఎజెండా ఉండాలి. ఏంటా ఎజెండా? కార్యకర్తలందరినీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం, సీనియర్ కార్యకర్తలకు పదవులు ఇవ్వడం, డబ్బులు కాకుండా భాజపా పార్టీ కోసం బాజాప్తాగా పనిచేసేటువంటి అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు పదవులు ఇవ్వడం, పార్షియాలిటీ ఉండకపోవడం, ఇది అధ్యక్షుడికి కావాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిటీస్. మరి ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎన్నికవుతే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ బీజేపీ మాత్రం ఏ ఇష్యూ మీద కూడా మాట్లాడట్లేదు. ప్రధాన ప్రతిపక్షం తర్వాత ప్రతిపక్షమైనటువంటి కేంద్ర పాలిత బీజేపీ తెలంగాణలో సైలెంట్గా ఉండడం అనేది సిండికేట్ పాలిటిక్స్కి దారితీస్తూ ఉంది. అండ్ అదే రకంగా మరి ఇక్కడ మనకు వచ్చిన టాపిక్ ఏంటి? కిషన్ రెడ్డి గారు అయితే మంచి కేసీఆర్ గారికి చేదోడు వాదోడు ఉంటారు, అందుకే కిషన్ రెడ్డి గారు మాట్లాడరు.
అందుకే లేకపోతే వేలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే అధ్యక్షుడు ఉండాలని చెప్పి ఈ కిషన్ రెడ్డి గురించి అండ్ అలాగే రఘునందన్ రావు గురించి కొంచెం ఇంటర్నల్గా దుష్ప్రచారం జరుగుతూ ఉంది. బట్ వాయిస్ ఆఫ్ ద పీపుల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, వాయిస్ ఆఫ్ ద లీడర్, వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ లీడర్, సో వాళ్ళు ఖచ్చితంగా అధ్యక్షులు అయితే బాగుంటుందని అందరు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వర్గాలన్నీ చీలిపోయినాయి. రామచంద్రరావు వర్గం ఒకవైపు, అరవింద్ గారి వర్గం ఒకవైపు, రఘునందన్ రావు వర్గం ఒకవైపు, ఈటల రాజేందర్ వర్గం ఒకవైపు. అయితే ఇక్కడ ఏంది, ఈటల రాజేందర్ ఉద్యమకారుడు. ఒకవేళ ఈటల రాజేందర్ గనక అధ్యక్ష పదవి ఇస్తే, ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం అయిపోయింది, కాంగ్రెస్ అధికారం అయిపోయింది, వీళ్ళతో వెక్స్ అయిపోయి బీజేపీ అధికారంలోకి వస్తే అధ్యక్షుడు ఎవడుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, మరి ఒకవేళ ఈయనకి అధ్యక్ష పదవి ఇస్తే మళ్ళీ తన ముఖ్యమంత్రి రేస్లో ఉంటాడేమో, అది ఇష్టం లేని వాళ్ళు చాలామంది కూడా అడ్డుపుల్లలేసే అవకాశం ఉన్నది. సో ఇట్లా ఇంటర్నల్ పాలిటిక్స్ మధ్యలో మంచి రభసగా ఉన్నదన్నమాట. ఆల్రెడీ తమిళనాడులో చూసినట్టయితే అన్నమలై అయితే రాజీనామా చేయడం జరిగింది. బట్ అన్నమలై గారే రైట్ పర్సన్ నాకు తెలిసినంత వరకు, బట్ రాజీనామా చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటి, మాట్లాడే వాళ్ళైతే ఖచ్చితంగా ఉండాలి.